3 నెలలకి ఒకటి ఇస్తాను ఫ్రీగా అన్నారు. ఇంచుమించు సంవత్సరం అయిపోతుంది. ఎన్ని గ్యాసులు మీరు ఇవ్వగలిగారని ప్రశ్నిస్తే తూతూ మంత్రంగా ఒకసారి రిలీజ్ చేశారు. అది కూడా అకౌంటబిలిటీగా లేదు. ఈ పథకం కూడా దారుణంగా విఫలమైందని మేము మనవి చేస్తున్నాం. అదే రకంగా ఇంకా చెప్పాలంటే ప్రపంచ చరిత్రలోనే ఆరోగ్యశ్రీ పథకం పెట్టి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు 10 అడుగులేసి ఆ పథకానికి అంత గొప్పగా తీర్చిదిద్దారు. ఈరోజు ఎక్కడ పోయినా హాస్పిటల్కి వెళ్తే బాకాయిలు చెల్లించలేదు, మేము చేయడం లేదని చెప్పి నిర్మోహటంగా చెప్పడం జరిగిపోయింది. ఒకవేళ ఆరోగ్యం బాగలేకపోయినా ఆరోగ్యం బాగా చేసి వాళ్ళ ఇంటికి పంపిస్తే వాళ్ళు వెంటనే కష్టపడలేరు కాబట్టి వాళ్ళకి సహాయం చేయడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప హృదయం. మరి ఈరోజు ఆ దాఖలాలు ఎక్కడ కనబడడం లేదు. అదే రకంగా కార్మికులకు, కష్టజీవులకు, మరి ఆటో కార్మికులకు కానీ, అదే రకంగా లారీ కార్మికులకు, డ్రైవర్లకి, మరి అందరికి కూడా వాహన మిత్రాన్ని 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వీళ్ళు గొప్పగా చెప్పారు 10,000 కాదు 15,000 మేము ఇస్తామని చెప్పారు. ఈ సంవత్సరం కాలంలో ఎక్కడైనా జరిగిందా అని నేను మనవి చేస్తున్నాను. ఈ రకమైన వాతావరణంలో ఎక్కడ ఏమి లేకుండా, మరీ ముఖ్యంగా అన్నదాత రైతు సుఖంగా ఉంటే రాష్ట్రం అంతా బాగుంటుంది, దేశం బాగుంటుంది. రైతు భరోసా పథకం సంవత్సరానికి 20,000 ఇస్తా ఉన్నాము. అది కాదు, సెంట్రల్తో కలిపి నేను ఇంకొక 5,000 ఎక్స్ట్రా వేసి 25,000 వేస్తానన్నారు. అసలు ఈ సంవత్సరంలో 20,000 ఎక్కడ వేసినా కనీసం